హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రాఫ్ట్స్. ఈరోజు మనం సింపుల్గా గణేష డెకరేషన్ ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఇనుము వైర్ తీసుకోవాలి. అది కొంచెం లావుగా ఉండాలి. నేను దానికోసం నా దగ్గర ఉన్న కరెంట్ వైర్ తీసుకున్నాను. మీ చాయిస్ ఏమైనా తీసుకోండి. ఆ వైర్ని కొంచెం ఫోల్డ్ చేయండి ఓవెల్ షేప్లో. దానికి నేను ఒక పురితాడుని తీసుకొని ఆ వైర్ మొత్తం చుట్టేస్తున్నాను. ఆ పురితాడుతో ఆ వైర్ మొత్తం చుట్టేయాలి. అంటే ఎక్కడ కూడా ఆ వైట్ కలర్ ఉన్న వైర్ అనేది కనిపించకూడదు. అలాగా అంతా చుట్టాలి. ఇంకో ఇలా అవ్వాలి. అంతా చుట్టిన తర్వాత ఇలా చేశాను. తర్వాత నేనేం చేశానంటే చిన్న లైట్స్ ఆన్లైన్లో కొన్నాను. వాటిని ఈ డెకరేషన్కి యూస్ చేస్తాను. చూడడానికి లైట్కి చాలా డిస్టెన్స్ ఉంది. అలా అయితే మనకి ఆ డెకరేషన్కి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఆ వైర్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని, ఎలా అంటే కొంచెం రౌండ్గా చిన్నగా ఫోల్డ్ చేసుకొని, అది చూడండి ముందు నేను చేస్తానే అలాగా దానికి మడత పెట్టి దాన్ని టేప్ సహాయంతో దాన్ని చుట్టండి. టేప్ అంటించండి. టేప్ అంటించిన తర్వాత దాన్ని ముందు ఉన్న వాటిలో అన్ని లైట్స్ కూడా అలాగే చేయండి. మొత్తం లైట్కి కూడా వైర్స్ అన్నీ అలాగే చుట్టుకోవాలి. అలాగా మొత్తం చుట్టిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా ఈ సర్కిల్ షేప్ది, అది ఏం చేయాలంటే ఇప్పుడు ఆ వైర్ మనం మడత పెట్టాం కదా, అది అనేది లైట్స్ బయటికి కనిపించాలి. ఆ వైర్ మొత్తం మనం చుట్టిన వైర్ మొత్తం ఆ సర్కిల్ షేప్ ఉంది దాని వెనకన మనం కనిపించకుండా పెట్టాలి. ఆ పురితాడు తీసుకుని ఎలా పెట్టాలంటే ఒక లైట్స్ కనిపించాలి. ఆ వైర్ మొత్తం దాని వెనక ఉండేటట్టు మనం అడ్జస్ట్ చేసుకొని చుట్టుకోవాలి. మొత్తం కూడా ఆల్టర్నేషన్లోన లైట్స్ పెట్టుకోవాలి. ఒకటి బయటకు ఉండాలి, ఒకటి లోపలికి ఉండాలి. వైర్స్ కనిపించకుండా అంతా కూడా చుట్టేయాలి. మొత్తం కూడా చుట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే మొత్తం కూడా ఒక లైట్స్ కనిపిస్తాయి, వైర్స్ కనిపించవు అసలు. చూడండి ఇలా మనం చేసుకున్న తర్వాత నేను ఒక కొబ్బరి తాడు తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా. దీనిలో చూపించిన విధంగా చేయండి. ఇవి ఎందుకంటే ఈ డెకరేషన్లో సింపుల్గా, నేచురల్గా, అట్రాక్టివ్గా కనిపించాలని నేను యూస్ చేస్తున్నా. ఈ వీడియోలో చూపించిన విధంగా నేను ఆ కొబ్బరి తాడు ముక్కను తీసుకొని ఇలాగా ఒక ముడి వేసుకుంటున్నాను. మీకు ఎక్స్ట్రా అనేసి ఏమైనా తాడు ఎక్స్ట్రా అయిపోయింది, పెద్దది అనిపించింది అని అంటే కట్ చేసుకోండి. మీకు సరైన సైజులో తీసుకోండి. అయితే ఆ రోప్ మొత్తం మ్యాక్సిమం ఒక 6 లేదా 7 ముళ్ళు వేయండి. ఇలా వేసిన తర్వాత నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నాను. మనం సెకండ్ టైం లైట్స్ కోసం తాడు చుట్టాం కదా సింగిల్ లేయరు, అయితే ఆ ఫ్లవర్స్ అనేవి ఆ తాడు లోపల నుంచి నేను పెడుతున్నాను. సింపుల్గా, అంటే ఏం పెట్టకుండా నార్మల్గా పెడుతున్నాను. ఇలా మొత్తం టోటల్ ఫ్లవర్స్ ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు డెకరేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక క్లాత్ వేసాను వైట్ కలర్. మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ వేయండి. ఆ డెకరేషన్ ఐటమ్ పెట్టాను. ఏ క్లాత్ అయినా వేసుకోండి, ఏ కలర్ అయినా పర్లేదు. నా దగ్గర ఒక బాక్స్ ఉంది, అట్రాక్టివ్గా కనిపిస్తుందని పెడుతున్నాను. 2 దీపం కొద్దులు పెట్టుకున్నాను. తర్వాత బొమ్మ పెడదాం. ఇప్పుడు మనం డెకరేషన్ చేసింది లైట్స్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నా దగ్గర కొన్ని గోల్డెన్ కలర్ బీడ్స్ ఉన్నాయి. అవి నేను ఆ వైట్ కలర్ క్లాత్ మీద అక్కడక్కడ వేసాను. అంటే సింపుల్గా ఉంటుంది అనుకొని వేసాను.
అంతే, గణేష డెకరేషన్ చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగా అయిపోయిందో. అంత కష్టంగా కూడా ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ డెకరేషన్వి కొన్ని ఫొటోస్ వేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.